అందరికీ హాయ్ ఫ్రెండ్స్. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇయర్ వైజ్ సిస్టమ్. సో ఈ ఇయర్ వైజ్ సిస్టమ్ అనేది 2011 బ్యాచ్ నుంచి 2015-16 బ్యాచ్ వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్, బీఏ, బీకామ్ అన్ని గ్రూప్ల వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అన్నట్టు. సో ఒకసారి అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ చూసినట్టయితే 15th ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఆ రోజైతే మీరు పక్కా మీ ఎగ్జామ్స్ మీ రిజల్ట్ అయితే అక్కడ సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. ఎగ్జామ్ ఫీ కట్టేటప్పుడు లాస్ట్ సారి మీరు ఎగ్జామ్ రాసిన రిజల్ట్ ఉంటుంది కదా, ఆ రిజల్ట్ సబ్మిట్ చేయాలి. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనేది అందులో క్లియర్గా అయితే ఉంటుంది అన్నట్టు. ఒకవేళ లేట్ చేస్తే మీకు 100 రూపీస్ ఫైన్ అయితే పడుతుంది. అండ్ అదర్ గ్రూప్స్ చూద్దాం. బీఏ, బీకామ్, బీఎస్ఎస్సి చూసినట్టయితే మూడు ఫెయిల్ అయినా, 3 కంటే ఎక్కువ ఫెయిల్ అయినా మీకు 650 రూపీస్ అయితే ప్లస్ 100 రూపీస్ మెమో ఛార్జెస్. అండ్ బీకామ్ 715 రూపీస్ ఎగ్జామ్ ఫీ అండ్ 100 రూపీస్ మెమో ఫీ. బీఎస్సీ 715 ఎగ్జామ్ ఫీ, 100 రూపీస్ మెమో ఫీ. ఒకటి ఫెయిల్ అయినా, 2 ఫెయిల్ అయినా మొత్తం 550 రూపీస్. అండ్ ఒకటి ఫెయిల్ అయినా, 2 ఫెయిల్ అయినా 550 రూపీస్. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీఎస్ఎస్సి వాళ్ళకి ముగ్గురు కలిపి 550 రూపీస్ అన్నట్టు. ఇంగ్లీష్ సిబిటి వైవా ఈ ఎగ్జామ్కి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇందులో మనకి 1000 రూపీస్ పర్ పేపర్ అయితే అడిషనల్ ఫీ, అంటే ఫైన్ అనుకోవచ్చు. అడిషనల్ ఫీ అయితే ఈ విధంగా అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు 3 ఫెయిల్ అయితే 3000 కట్టాల్సిందే. ఎన్ని ఫెయిల్ అయితే అన్ని వేలు ప్లస్ ఈ ఎగ్జామ్ ఫీ అయితే కట్టాల్సింది ఉంటుంది అన్నట్టు, మీద చూపించిన ఎగ్జామ్ ఫీ. అండ్ మీకు కావాల్సిన సిలబస్ బుక్స్ కూడా వీలైతే మీ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కోండి. సో సెమిస్టర్ స్టూడెంట్స్ ఈ వీడియోని అయితే మీ అక్కలకి, అన్నలకి అందరికీ అయితే షేర్ చేయండి. ఎవరు పాస్ అయ్యారో, ఎవరు ఫెయిల్ అయ్యారో వాళ్ళు బయటికి అయితే చెప్పుకోకపోవచ్చు. ఇది వాళ్ళకి యూజ్ అయినా అవ్వకపోయినా ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. బ్యాక్లాగ్స్ ఉండొచ్చు. బ్యాక్లాగ్స్ ఉండి క్లియర్ చేసుకుందాము అనుకున్నా సరే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ అయితే ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్లో ఉండకపోవచ్చు. సో బుక్స్ ఉండి కూడా ఎగ్జామ్స్ రాయకపోతే ఆ బుక్స్ కూడా వేస్టే. కాబట్టి ఏదో ఒక విధంగా ఈ వీడియో అయితే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ వీడియోని ప్లీజ్ మీ అక్కలకి, అన్నలకి షేర్ చేయండి. వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయినా, పిల్లలున్నా, వాళ్ళు ఇంకేదో జాబ్లో సెటిల్ అయినా సరే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.